శాంతి పదం జీవన పోరాటంలో శాంతి చీకు చింత లేకుండా ఉండటం. మనిషి జీవితం ఊహ కంటే చుట్టూ ఉన్న సమస్యలు, కోరికలు, బాధలు మూలమన్నాడు. బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు కోరికలు లేకుండా గడపటం, రకరకాల విద్యలు నేర్చుకోవాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఆకాంక్ష సంసారము సుఖంగా సాగాలి, సంతానాన్ని వృద్ధి చేయాలి. ఇవి లేకుండా మనిషి మనుగడకు ప్రశ్నార్థకం. కోరికల ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధమైన కోరికలు అత్యాశ అవకాశం ఇవ్వకూడదు. కోరికలు అన్నింటికీ ధర్మబద్ధంగా సాగించాలి. తృప్తి అనే నిర్వచనీయమైనది ఆనందాన్ని ఇస్తుంది. ఆనందమే మనశ్శాంతి. కుటుంబ సౌఖ్యము, పరోపకారం ఉండాలి. దోవలో నడిచేవారికి తృప్తి. చెట్టును ఆదర్శంగా తీసుకోవాలి. మానవ జన్మ సార్థకత కావాలి. శత్రువులకు నీడనిచ్చే ప్రేమ కావాలి. మిత్రులతో చెట్టు కింద విశ్రమించాలి. అప్పుడు జన్మ సాధ్యం. రాళ్లతో కొట్టిన పళ్ళు రాళ్లతో కొడితే పళ్ళని ఇస్తుంది. చెట్లను నరికితే కలుపునిస్తుంది. మనిషి తీరుతెన్నులు తృప్తిగా ఉండాలి. విలువ కట్టలేదు. భయంకర రోగాలకు చికిత్స అవసరం. వ్యక్తిగత అంశము, సామాజిక లక్ష్యం కావాలి. ఇవన్నీ దేశానికి గర్వకారణం. ఉత్తమ ఫలితాలు సాధించాలి. యాంత్రిక జీవన గమనంలో ప్రయాణం చేయాలి. నైతిక విలువలు ఆప్యాయంగా, అనుగుణంగా సమాజానికి అశాంతి కాకుండా ఉండాలి. కుటుంబ పెద్దలను గౌరవించాలి. జీవన శైలి నుంచి సచ్చీలత, ప్రేమ, అనురాగాలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు భార్య బిడ్డలు వదలకుండా వారి సంరక్షణకు పాటుపడాలి. గృహస్థం శాంతి కావాలి. తల్లిదండ్రుల సేవ చేయాలి. తృప్తికరమైన మనసును శాంతించాలి. ఇవన్నీ శాంతి నివాసాలు. శాంతి ఉండాలంటే ప్రతి వ్యక్తికి వయసు, ధర్మము, వృత్తి ధర్మము పాటించాలి. తృప్తికి మనస్సుకు హాయినిస్తుంది. శాంతియుత జీవనం ఆదర్శప్రాయం. ఇదే శాంతి పదం.